హాయ్, ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదా దేశం విడిచి గలిలయ దేశంనకు తిరిగి వెళ్ళెను. ఆయన యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గంన వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. యాక్చువల్లీ ఏం కాదు, యేసు ఎక్కువ మందికి బాప్తిసం ఇచ్చుచున్నాడని పరిసయ్యులు వినిరని యేసు నాకు తెలిసినప్పుడు ఆ యూదయ దేశం విడిచి గలిలయకు వెళ్ళాలని అనుకుంటాడు. అప్పుడు సమరయ మధ్యలో ఒక సమరయ ఊరు వస్తుంది. గలిలయకు వెళ్తుంటే ఒక బావి ఉంటది. ఆ బావి దగ్గర యేసు కూర్చుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఒక స్త్రీ వచ్చి కుండ పట్టుకొని వస్తుంది. అప్పుడు యేసు ఉండి నాకు దాహంనకు ఇమ్మని అడుగుతాడే. ఆమె ఈ లోతైన బావి నాకు చేతుకోవడానికి కష్టంగా ఉందని ఆమె అంటది. యేసుక్రీస్తు ఉండి నిన్ను ఎవరు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వే నన్ను రివర్స్ అడుగుతావు అని అంటాడు. అయితే ఆమె ఉండి ఏ నీళ్ళు ఇస్తావు అంటే జీవజలపు నీళ్ళు ఇస్తాను, మీరు తోడుకునే నీళ్లు తాగితే మరలా దప్పికొంటారు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నిత్య జీవం పొందుకుంటారు అని చెప్తాడు. అప్పుడు ఆమె ఉండి నీళ్లు కావాలి అని చెప్తుంది. అయితే నీ పెనిమిటిని తోలుకరా పని యేసుక్రీస్తు అంటాడు. నాకు పెనిమిటి లేరని ఆమె చెప్తుంది. యేసుక్రీస్తు ఉండి అవును, నీకు పెనిమిటి లేరు, 5 మంది పెనిమిటిలు ఉన్నారు నీకు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్తాడు. అప్పుడు ఆమె నా సీక్రెట్లన్నీ ఇతను చెప్తున్నాడు కాబట్టి ఇతను ప్రవక్త అని తెలుసుకొని ఊళ్ళో వాళ్ళందరికి పోయి చెప్తుంది. ఊళ్ళో వాళ్ళందరూ యేసుక్రీస్తు సూచక్రియలు చూసి ఈయన నిజమైన దేవుడని నమ్ముతారు. నమ్మి 2 రోజులు అక్కడ ఉండమని చెప్తారు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.